ఆయన ఇంటింటికి పడుగు పంపించి ప్రతి ఒక్కటి వాలంటీర్లు పెట్టి ఇంటింటికి కూరగాయలు బియ్యము బస్తాలు అన్ని పంపించేవాడు. ఒక వాలంటీర్లు ఎవరు లేరు. మా కర్మ నరకం చూపిస్తున్నాం, మా నరకం చూపిస్తున్నారు. మాకు చూడు తెచ్చుకోదా గవర్నమెంట్ నుంచి సదుపాయాలు ఒక్క రూపాయి లేదు. సూపర్ సిక్స్ అయిపోయింది. నా మధ్య విజయవాడ నాశనం అయిపోయింది. విజయవాడ నాశనం అయిపోయింది. ఎప్పుడు లేదు, వారం అయింది. మా కర్మ అనిపిస్తున్నాం. చూడు మీరు చూడు, 3 సరుకులు చూడు ఎక్కడి నుంచి వస్తున్నాము. ఆటోలు లేవు, బస్సులు లేవు, ఏమీ లేవు. అసలు అంత గుళ్ళో దేవస్థానం అనుకుంటున్నారు, దేవస్థానంలో గుళ్ళో చర్చల్లో అనుకుంటున్నారు. ఏమీ లేవు. బిస్కెట్ ప్యాకెట్లు పాడేస్తారు, చెత్తలు అన్ని పాడేస్తారు, కుక్కలు పాడేస్తారు. మరి ఏం చేయాలి నువ్వు చెప్పు బాయ్. ఆ జగన్ ఉంటే ఇంటింటికి ఒక చంద్రబాబు నాయుడు కూడా వచ్చి మొత్తం పరిశీలించి వెళ్ళారు కదా. పరిశీలిస్తే కాదు, ఇప్పుడు ఆరు కాదు మెయిన్. లోపలికి రావాలి, లోపలికి వచ్చి అందరం చూడాలి. నువ్వు మైండ్ చూసి కాదు, లోపలికి రా, లోపలికి వచ్చి చూడు, గల్లీ గల్లీ చూడు. గల్లీ గల్లీ చూసి నువ్వు ఏం చేస్తున్నావు చూపి. ఎంత బాధపడుతున్నావు తెలుసా? నీళ్ళు లేవు, అసలు టిఫిన్ లేదు. ఇంకా చూడు ఎక్కడ నుంచి వచ్చారు మరి? ముడివంతం పోయి బస్ స్టాండ్ పోయి కూర తెచ్చుకొని చేసుకున్నాం. మా బాధ తెలుసా? మాకు మేము లేబర్లు అందరికి సాయం చేయాలని కోరుకుంటున్నారా? అందరూ ఆయన చేయడు. మాకు వచ్చేసి జగనే కావాలి. అతనైతే మొత్తం ఇంటింటికి పంపిస్తాడు. వాలంటీర్ కావాలి, మాకు వాలంటీర్ కావాలి. వాళ్ళు ఉంటే తీసుకొచ్చి ఇంటికి ఇచ్చేవాళ్ళు. ఒక్కరు లేరు. చూడు ఇంతమంది, చూడు ఎంత బాధపడుతున్నారు. కూరగాయలు కానీ ఏంది ఒక్కరు ఏం లేదు. చూడు బయట అట్టు తెచ్చుకున్నాను, అట్టు మీరు చూడండి.